ఒక యూనిట్ ప్రారంభంలో చెప్పబోయే విషయాన్ని క్లుప్తంగా చెప్పడానికి వాడే బోధనా పద్ధతి. 1. సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ఒక యూనిట్ ప్రారంభంలో చెప్పబోయే విషయాన్ని క్లుప్తంగా చెప్పడానికి వాడే బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా ఉండే పద్ధతి. ప్రకల్పన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఆగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతిని మెరుగుపరచడానికి ఉపయోగపడేది ప్రయోగశాల పద్ధతి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, దృశ్య శ్రవణ పరికరాలు వాడడం. ఉపన్యాస పద్ధతిని మెరుగుపరచడానికి ఉపయోగపడేది దృశ్య శ్రవణ పరికరాలు వాడడం అనగా TLMs. లెక్చర్ అనే ఆంగ్ల పదము ఈ భాష నుంచి వచ్చింది. ఇంగ్లీష్, గ్రీక్, జర్మన్, లాటిన్. లెక్చర్ అనే ఆంగ్ల పదము ఈ భాష నుంచి వచ్చింది, లాటిన్ భాష నుంచి వచ్చింది. దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా లెక్చర్లో లా ఉంది, లాటిన్లో లా ఉందని గుర్తుపెట్టేసుకోండి. అన్ని రకాల బోధనా పద్ధతుల్లోనూ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రాచుర్యం పొందిన పద్ధతి అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. అన్ని రకాల బోధనా పద్ధతుల్లోనూ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రాచుర్యం పొందిన పద్ధతి ఉపన్యాస పద్ధతి. చాక్ అండ్ టాక్ అనే మరొక పేరున్న పద్ధతి. చాక్ అండ్ టాక్ అనే మరొక పేరున్న పద్ధతి నిగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. చాక్ అండ్ టాక్ అంటే ఏంటంటే చాక్ పీసు మాట్లాడడం అంతే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లా ఏ పద్ధతిలో ఉంటుందంటే ఉపన్యాస పద్ధతి. చాక్ అండ్ టాక్ అనే మరొక పేరున్న పద్ధతి ఉపన్యాస పద్ధతి. నల్ల బల్ల తప్ప ప్రయోగశాలలు, పరికరాలు అవసరం లేని బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. శాస్త్రీయ అన్వేషణలన్నీ ఈ పద్ధతి ద్వారానే ఆవిష్కరించబడతాయి. అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఆగమన పద్ధతి, నియోజన పద్ధతి. శాస్త్రీయ అన్వేషణలన్నీ ఈ పద్ధతి ద్వారానే ఆవిష్కరించబడతాయి. ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అంటే ఏంటంటే కొన్ని యథార్థాలను గమనిస్తూ పోయి ఒక సాధారణీకరణానికి రావడం అన్నట్టు. అంటే మీకు ఫస్ట్ నేను చెప్పే ఎగ్జాంపుల్ లాగే శాస్త్రీయ అన్వేషణ అంటే మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు పావురం ఎగిరింది, కాకి ఎగిరింది, పిచ్చుక ఎగిరింది, సో పక్షులన్నీ ఎగురుతాయి. ఇలా ఒక ఇది అట్లాగే సైంటిఫిక్ రీజన్గా కూడా తీసుకోవచ్చు. ఇనుము పిన్నీస్ను ఆకర్షించింది, స్త్రీలను ఆకర్షించింది, ఇనుప జామెంట్రీ బాక్స్ను ఆకర్షించింది, ఇనుప బీరువాను ఆకర్షించింది. అంటే అయస్కాంతము ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. అలాగే మిద్దెపై నుంచి విసిరిన రాయి కింద పడింది, చెట్టు మీద ఉన్న పండు కిందే పడింది, పైకి విసిరిన ఏదైనా వస్తువుని పైకి విసిరితే అది మళ్ళీ కిందకే పడుతుంది. అనగా పైకి ఏ వస్తువు విసిరినా అది మళ్ళీ భూమినే చేరుతుంది. అంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఇలా శాస్త్రీయ అన్వేషణలన్నీ ఏ పద్ధతి ద్వారా ఆవిష్కరించబడ్డాయంటే ఆగమన పద్ధతి. అదే నిగమన పద్ధతి అనుకోండి, ఫస్టే సూత్రం వచ్చేస్తుంది, ఒక నేమ్ వచ్చేస్తుంది, దాన్ని మనం యూజ్ చేసుకుని మిగతా వాటికి అప్లై చేస్తాం. అంటే పక్షులు గాల్లో ఎగురుతాయి అయిపోయింది. పక్షుల కిందకి ఏమొస్తే ఆలోచిస్తాం. కాకి ఎగురుద్ది, పిచ్చుక ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, గద్ద ఎగురుతుంది. ఇలా దాన్ని అప్లై చేసుకుంటాం అన్నమాట. అది ఆగమన పద్ధతి అంటే అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ పోయి ఒక కన్క్లూజన్కి రావడం. అదే నిగమన పద్ధతి ఏంటంటే సపోజ్ న్యూటన్స్ లా ఉంది, F=ma ఉంది, F=maని అప్లై చేసి మిగతా మనం చేసుకోవడం ప్రాబ్లమ్స్ లాంటివి. ఇది నిగమన పద్ధతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంతి పరావర్తనం అనే అంశాన్ని వివరించడానికి ఉపయోగపడే పద్ధతి ప్రకల్పన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అన్వేషణ పద్ధతి. కాంతి పరావర్తనం అనే అంశాన్ని వివరించడానికి ఉపయోగపడే పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కాంతి పరావర్తనాన్ని మన లెసన్ చెప్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకి. టార్చ్ లైట్ ఫోర్స్ ఒక మిర్రర్ పెట్టి దాని మీద పడేటట్టు చేస్తే రూమ్ క్లోజ్ చేసి అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అలా మనం చూపిస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా కాంతి పరావర్తనాన్ని వివరించవచ్చు. సూత్రీకరణ పద్ధతి అనే పేరు గల బోధనా పద్ధతి
నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, చారిత్రక పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. సూత్రీకరణ పద్ధతి అనే పేరు గల బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఇనుపు అయస్కాంతం ఇనుప వస్తువును ఆకర్షిస్తుంది. ఆ సూత్రానికి మనం అంటే ఆ కన్క్లూజన్కి ఎలా వచ్చామో కొన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే వచ్చాం. దాన్నే ఆగమన పద్ధతి అంటాం. విద్యార్థులు విషయ జ్ఞానాన్ని తమంతట తామే పరిశోధించి కనుగొనే పద్ధతి ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఆగమన పద్ధతి. అన్వేషణ పద్ధతి. విద్యార్థులు విషయ జ్ఞానాన్ని తమంతట తామే పరిశోధించి కనుగొనే పద్ధతి అన్వేషణ పద్ధతి. ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు సూచన కార్డు తయారు చేయవలసి ఉంటుంది? ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు సూచన కార్డు తయారు చేయవలసి ఉంటుంది? ప్రయోగశాల పద్ధతిలో. ఇంటర్లో కానీ ప్రాక్టికల్స్ చేసినా, డిగ్రీలో ప్రాక్టికల్స్ చేసినా తెలుస్తుంది. అక్కడ మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద మనం ఏమేమి తీసుకోవాలి, సాల్ట్స్ ఉంటాయి, కాపర్ సల్ఫేట్ అని ఇట్లాగా సాల్ట్స్, తర్వాత ఆ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, దానికి కావాల్సిన పరికరాలు ఏంటి, అలా ఒక పేపర్లో రాసిస్తారనమాట. అది ప్రయోగశాల పద్ధతిలో ఇచ్చే సూచన కార్డు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సూచన కార్డులు ఎక్కడ ఇస్తారంటే ప్రయోగశాల పద్ధతిలో ఇస్తారు. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త వెస్ట్వే, బిఎస్ బ్లూమ్, ఎడ్గార్ డేల్, ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అనేసుకోండి అంతే. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఆర్మ్స్ట్రాంగ్. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఆర్మ్స్ట్రాంగ్. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే అనే పద్ధతిని ప్రవేశపెట్టింది ప్రాజెక్ట్ పద్ధతి. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం డాష్ అనే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పథక నిర్మాణం, ప్రాజెక్ట్ ఎన్నిక, ఉద్దేశాన్ని వివరించడము, 3 మూల్యాంకనం, 4 ప్రాజెక్ట్ నిర్వహణ. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ప్రాజెక్ట్ ఎన్నిక, ఉద్దేశాన్ని వివరించడము. విద్యకి జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. విద్యకి జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఎందుకంటే మన నిజ జీవితంలోకి వెళ్ళి దాని ఇప్పుడు వరి పొలం గురించే రాయమంటారు. వరి పండించడానికి ఏ దశలు ఉంటాయి, ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు అన్నప్పుడు పిల్లాడు ఏం చేస్తాడంటే ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, ముందు మారు మడులు పెట్టారు, తర్వాత నారు పోసారు, ఇట్లా నాట్లు వేస్తారు. ఇవన్నీ ఏంటంటే నిజ జీవితంలో వెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర కనుక్కొని అతను ఒక నివేదికను అనేది తయారు చేసుకుంటాడు. సో అందుకే ఇది విద్యకు జీవితానికి ఉన్న అవినాభావ సంబంధం అన్నారు. అలాగే పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం అన్నారు. ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగే దాని మీదే మనం ప్రాజెక్ట్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర ప్రేక్షకుడు, నియంత్రణ చేయడం, 3 ప్రమేయం లేదు, 4 స్నేహితుడు, మార్గదర్శి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడు మరియు మార్గదర్శి. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానము సమస్యను నిర్వచించడం, దత్తాంశాన్ని సేకరించడం, సమస్యను గుర్తించడం, పరికల్పన పరీక్ష చేయడం. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం. అంతే కదా, ముందు సమస్యను గుర్తిస్తే తర్వాత దాని గురించి ఏంది అనేది కనుక్కోగలుగుతాం. సో మొదటి సోపానం అంటే ఏదైనా ఫస్ట్ గుర్తుపెట్టేయచ్చు, సమస్యను గుర్తించడం. అట్లాగే ఇందాకడ ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం అన్నాడు. ప్రాజెక్ట్ అనేది ముందు పిల్లాడు అతనే సెలెక్ట్ చేసుకోవాలి కదా, అందుకనే ప్రాజెక్ట్ ఎన్నిక అనేది మొదటి సోపానం అయింది. ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర పర్యవేక్షకుడు, నిర్వాహకుడు, మార్గదర్శి, పర్యవేక్షక సలహాదారు. ప్రయోగ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర పర్యవేక్షక సలహాదారు. అన్వేషణ పద్ధతిలో జ్ఞానార్జన అనే లక్ష్యం గల స్థానము. అన్వేషణ పద్ధతిలో జ్ఞానార్జన అనే లక్ష్యం గల స్థానము ద్వితీయ స్థానం. జాన్ డియు వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి రూపొందించిన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, వైజ్ఞానిక పద్ధతి. జాన్ డియు వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి రూపొందించిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి.
అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణమే ప్రకల్పనా పద్ధతి అని నిర్వచనం చెప్పింది కిల్పాట్రిక్. అంతే, కొన్ని ఇలాగే గుర్తుండిపోవాలంతే. ఇక్కడ ఇదంతా అనుకోకుండా ప్రయోజనాత్మకమైన అనేది గుర్తుపెట్టుకోండి. పా ఎక్కడుందో చూసుకుని కిల్పాట్రిక్ అని పెట్టేసుకోవాలి ఆన్సర్, అంతే. అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణమే ప్రకల్పనా పద్ధతి అని నిర్వచనం చెప్పింది అన్నారు. ఇక్కడ నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే చాలా వస్తాయి మనకి. ఇక అన్నిట్లో చూసుకుని లాస్ట్లో కృత్య ప్రమాణమే అన్నాడు. కృలో క, ప్రాలో ప, కా పా అని పెట్టుకున్నాను గుర్తు. సో ఇక్కడున్న సైంటిస్టులో కిల్పాట్రిక్, కి పా, కా పా, కా పా అట్లా గుర్తుపెట్టుకుని ఈ బిట్టుకు ఆన్సర్ కిల్పాట్రిక్ అని నేను మైండ్లో పెట్టేసుకున్నాను. అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణమే ప్రకల్పనా పద్ధతి అని నిర్వచనం చెప్పింది కిల్పాట్రిక్.